హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలోనైతే మీకు షోమీ లేటెస్ట్గా లాంచ్ చేసిన MI10i 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి అయితే చూపిస్తాను. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు మూర్తి. వెల్కమ్ టు మై టెక్ మూర్తి ఛానల్. మిగతా స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 120Hz డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే, 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాని యూస్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ ఉంటుంది. 4820 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, ఇది MI10i 5G మొబైల్ అయితే. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఈవేళ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసే ముందునైతే ఒక వ్యక్తి గురించి అయితే చెప్పాలి. తనే సతీష్ కుమార్, మై బ్రదర్ ఆఫీస్ కొలీగ్. తనైతే ఈ మొబైల్ రివ్యూ కోసం అయితే ఈ మొబైల్ని అయితే నాకైతే పంపించారు. వెరీ వెరీ థ్యాంక్స్ సతీష్ కుమార్. అండ్ ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే. ఇది వస్తున్నప్పటికైతే షోమీ నుంచి అయితే లాంచ్ అయింది. మొబైల్ వస్తున్నప్పటికైతే రెడ్మీ నుంచి అయితే కాదు. ఇప్పుడైతే రెడ్మీ ఏదైతే ఉందో రెడ్మీ కంపెనీ అండ్ పోకో కంపెనీ ఈ సపరేట్ బ్రాండ్స్ అయితే అయిపోయినాయి. ఇది బాక్స్ అయితే. మొబైల్ వచ్చినప్పటికైతే ఫస్ట్ ఉంది. ఇది వచ్చినప్పటికైతే మీకు ఈ దీంట్లోనైతే గార్డ్ అయితే ఇస్తున్నారు. మ్యాటీ ఫినిష్తోనే వస్తుంది గార్డ్ అయితే. మీకు యూజర్ మాన్యువల్ ఇదైతే. ఇది వస్తున్నప్పటికైతే గార్డ్ మీకు మ్యాటీ ఫినిష్తోనైతే వస్తుంది. ఇది వస్తున్నప్పటికైతే బ్యాక్ మీకు ఏదైతే లుక్ ఉంటుందో ఆ లుక్ను అయితే కొంచెం పాడు చేస్తుంది ఇదైతే. ఇది మొబైల్ చూసుకున్నట్టయితే ఇది వెనకాల చూసుకున్నట్టయితే మంచి కలర్ఫుల్గా అయితే వస్తుంది. స్పెసిఫిక్ సన్రైజ్ కలర్ పేరు అయితే స్పెసిఫిక్ సన్రైజ్ కలర్తోనైతే వస్తుంది. మంచి లుక్గా అయితే ఉంది ఇది వస్తున్నప్పటికైతే. తర్వాత బాక్స్లో చూసుకున్నప్పటికైతే దీంట్లోని నాకు తెలిసి మ్యాక్సిమం ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వీళ్ళు వచ్చేసినప్పటికైతే. ఇది వస్తున్నప్పటికైతే ఛార్జింగ్ కేబుల్ టైప్ సితోనైతే వస్తుంది. ఇది వస్తున్నప్పటికైతే టైప్ సితోనైతే వస్తుంది, టైప్ సి కేబుల్. అండ్ ఇది వస్తున్నప్పటికైతే 33 వాట్స్ ఛార్జర్. ఇది వస్తున్నప్పటికైతే ఇది టోటల్గా బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఏనైతే పక్క పెట్టడం మొబైల్ ఫోన్ ఎలాగుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొబైల్ని అయితే ఆన్ అయితే చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయితే అయ్యింది. షోమీ అని అయితే వచ్చింది, పవర్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇది సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వెర్షన్ అండ్ ఆండ్రాయిడ్ ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, అబౌట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది MIUI 12 వెర్షన్తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్తో రన్ అవుతుంది. ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్లో 17.6GB ఇంటర్నల్ని ఆక్యుపై చేసింది. అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. ఒకసారి మొబైల్ బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ వస్తుంది, టైప్ సి పోర్ట్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ స్పీకర్ ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో చూసినట్లయితే IR బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. తర్వాత చూసుకున్నప్పటికైతే సిమ్ స్లాట్ అయితే మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం.
సిమ్ స్లాట్ చూసుకున్నప్పటికైతే మీకు త్రిబుల్ సిమ్ స్లాట్తో అయితే రావట్లేదు, హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది. మీరైతే ఒక సిమ్ స్లాట్ అండ్ ఒక మెమరీ అయితే వేసుకోవడానికి అయితే ఉంటుంది. దీంట్లోనైతే మీరు మెమరీ కార్డ్ వేసుకొని 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కెమెరా అండ్ వీడియో శాంపిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అయితే చూసినట్టయితే ఈ మొబైల్ క్వాలిటీ ఎలాగైందైతే చూడవచ్చు. బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే మీకు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. నేనైతే నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. ఆడియో కూడా ఇన్నర్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, మీరైతే గమనించవచ్చు క్వాలిటీ అండ్ ఆడియో అయితే ఎలాగుందో అయితే చూడొచ్చు. బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం, 1080p అండ్ 60 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం. ఆడియో అండ్ ఇన్నర్ మైక్రోఫోన్ నుంచి అయితే ఎలాగొస్తుందో అయితే చూడొచ్చు, అండ్ స్టెబిలైజేషన్ కూడా ఎలాగొస్తుందో మీరైతే గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. 1080p అండ్ 60 FPS వరకు అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూడవచ్చు, అండ్ ఆడియో కూడా ఇన్నర్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, మీరైతే ఆడియో కూడా గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇవాళ అయితే రెడ్మీ 9 పవర్ అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయితే అయింది. రెడ్మీ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. దీని గురించి వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంక మనం లేట్ చేయకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద లైక్ అయితే చేయండి, అలా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. మనం లేట్ చేయకుండా ఇలాగ వీడియో అయితే స్టార్ట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ ఒక మొబైల్ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే మీరైతే చూసారని అనుకుంటున్నాను. సూపర్గా అయితే ఉంది వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే. ఇది ఈ మొబైల్ యొక్క టోటల్ స్పెసిఫికేషన్స్ అండ్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే. ఇవాళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు గ్యారంటీ లైక్ అయితే చేయండి, అండ్ మీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చినప్పటికైతే సేవ్ ద ఎర్త్, జై హింద్.